2025 ఫిబ్రవరి 27వ తేదీన నిర్వహించేటువంటి శాసనమండలి ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ మల్లాపూర్ మండల అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి గారితో ముఖాముఖి. హలో మిస్టర్ గోపిడి శ్రీనివాస్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ గ్రాడ్యుయేట్స్లో భారతీయ జనతా పార్టీ పట్ల అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో వివరించండి. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కు సంబంధించి గ్రాడ్యుయేట్గా చిన్నమలై అంజిరెడ్డి గారు, అలాగే టీచర్స్ గ్రాడ్యుయేట్గా మల్కా కొమరయ్య గారిని భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ఈ ఎన్నికల్లో మల్లాపూర్ మండల స్థాయిలో ఓటర్ల సంఖ్య ఎంతో వివరించండి. మల్లాపూర్ మండలానికి సంబంధించి టీచర్స్ గ్రాడ్యుయేట్ 16 మంది మాత్రమే ఉన్నారు. అలాగే గ్రాడ్యుయేట్స్కు పాత లిస్టులో 937 సంఖ్య ఉంటే ఇప్పుడు కొత్తవి కూడా కొన్ని యాడ్ అయినాయి. వాటిని యాడ్ చేసుకుంటూ పోతే 1050 వరకు మండలంలో గ్రాడ్యుయేట్స్ ఓటర్సు లిస్టు మాకు ఇవ్వడం జరిగింది. బ్యాలెట్ పేపర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల యొక్క ప్రాధాన్యత క్రమం ఎట్లా ఉంది వివరించండి. నమూనా బ్యాలెట్లో గ్రాడ్యుయేట్కు మరియు టీచర్ గ్రాడ్యుయేట్కు రెండు కూడా పైన 1వ నెంబర్ మీదే రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరియు మొదటి ప్రాధాన్యతగా 1వ నెంబర్ వేసి మా బీజేపీ తరపున ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. వాళ్ళందరినీ కాదని భారతీయ జనతా పార్టీకే మొదటి ప్రాధాన్యత కల్పించి గెలిపించాలని మీరు కోరుతున్నారు. మిమ్మల్ని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది, చెప్పండి. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఎలాంటి ఉద్యోగాలు నియమించలేకపోగా టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం గడిచినా కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ 50,000కు పైగా ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. వాళ్ళు టీచర్స్ కానీ అటు విద్యార్థులు కానీ చూస్తున్నారు, వాళ్ళకు తెలుసు. మేము ప్రచారం చేస్తున్న క్రమంలో వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి చూస్తే ఖచ్చితంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి మాకు అర్థమైంది. మా అభ్యర్థులు 100% గెలుస్తారనే నమ్మకం మాకు కలుగుతుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని నిలపలేదు. ఈ అంశంపై మీరు ఎట్లా స్పందిస్తారు? టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టడం పెట్టకపోవడం అనేది వారి పార్టీ యొక్క అంతర్గత విషయం. శాసన మండలిలో ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలి. టీఆర్ఎస్ నాయకుల్ని కోరుకునేది ఏంటి అంటే, ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మా చిన్నమలై అంజిరెడ్డి గారికి, మల్కా కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి ప్రశ్నించే గొంతుకై వీరిద్దరిని పంపించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇదివరకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఎందుకు కల్పించకూడదు? ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారిని గెలిపించుకున్న తర్వాత వారి యొక్క ఫలితాలు కానీ వారి యొక్క సేవలు కానీ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ చూసి ఉన్నారు. ప్రశ్నించే గొంతుకై బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కొమరయ్యను కానీ అంజిరెడ్డి కానీ గెలిపించి వారి హక్కులను నెరవేర్చుకోవాల్సిందిగా మా యొక్క మనవి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల గురించి మీ స్పందన ఏంటి? ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటు వేయడం అనేది ప్రయోజనం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ప్రశ్నించే గొంతుగైనా ఉండాలి, లేదంటే పరిపాలించే నాయకులదైనా ఉండాలి. ప్రయోజనం లేని ఓటు వేసి వారి హక్కులను భంగపరచుకోవడం అనేది కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. మీ పార్టీ యొక్క పనితీరు ముఖ్యంగా మల్లాపూర్ మండలంలో ఎట్లా ఉందో వివరించండి. మేము 25 మంది గ్రాడ్యుయేట్లకు ఒక ప్రభారిని నియమించడం జరిగింది. మండలాల్లో మొత్తం 35 మంది ప్రభారులు నియమించుకున్నాం. గౌరవనీయులు శ్రీమతి భోగ శ్రావణి గారు కూడా వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా విద్యావంతులే. ఇలాంటి విద్యావంతులు మీ పార్టీకి మద్దతు ఎందుకు ఇవ్వాలనో వివరించండి. భారతదేశం అభివృద్ధి జాతీయ భావంతో ముందుకు సాగాలి అంటే ఈ దేశంలో జరిగే ప్రతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా AV5 ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కృతజ్ఞతలు.